హాయ్ అండి. నేనైతే ఇప్పుడు మీకు మా ఓన్ హౌస్ చూపిస్తున్నాను. మాకు ఓన్ హౌస్, రెంట్ హౌస్ దగ్గర దగ్గరేనండి. ఒక రోడ్డు ఉంటుంది మధ్యలో అంతే. కానీ ఎక్కువ అయితే ఇక్కడికి రాను నేను. ఎందుకంటే పొద్దుగూకులు ఊడు ఊడు అని ఊడిపిస్తుంటాడు మా ఆయన. అంటే ఇల్లు నీట్గా ఉంటే మంచిదే కదా అనేసి, మామూలుగా అయితే ఊడ్చుకుంటే మంచిదే కదండి, క్లీన్ చేసుకుంటే మంచిదే. ఏ రోజుకైనా ఇక్కడికి రావాల్సింది కదా. అప్పుడు వచ్చి అప్పటికప్పుడు క్లీన్ చేసుకునే కంటే ముందుగా ఒక వీక్లీ వన్స్ 2 టైమ్స్ కానీ వచ్చి క్లీన్ చేసుకుంటే మంచిది కదా అనేసి చెప్తుంటాడు. అందుకని నన్ను అప్పుడప్పుడు తీసుకొస్తాడు ఇల్లు ఊడవమని, క్లీన్ చేయమని. నాకు పొద్దుగూకులు ఏదో ఒక పని చేపిస్తాడని చెప్పేసి నేను ఇంకా రావడానికి ఇష్టపడను. ఎప్పుడైనా ఒకసారి అయితే కంపల్సరీ రావాలి, తప్పదు అంటే మాత్రం వెళ్తాను. అంతకుముందు మా ఊరు వాళ్ళు వచ్చారండి. అంటే మా అక్క వాళ్ళు ఉన్నారు, ఒక 1 వీక్ ఉన్నారు. సో అందుకని మేము వచ్చాము. ఇల్లు ఎలా ఉంది, ఎలా చేశారు, ఏంటి అని చూడటానికి వచ్చాము. అంటే వాళ్ళ వస్తువులు కూడా ఉన్నాయండి. వాళ్ళైతే తీసుకెళ్ళిపోయామని చెప్పారు. మా బబ్బులు అవి కెటీలు అవి ఉన్నాయండి. అవి తీసుకెళ్ళడానికి అయితే మేము వచ్చాము. కానీ చూస్తే పాపం వాళ్ళ వస్తువులన్నీ ఉండిపోయినాయి. వాళ్ళు ఇంకా తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళాము అని చెప్పారు. వాళ్ళ ఫ్యాన్ ఉంది, ఇంకా వాళ్ళ చాప, వాళ్ళ దుప్పట్లు, ఇంకా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అయితే ఉన్నాయి. వాళ్ళు ఇంకా చాలా వస్తువులు తీసుకెళ్ళలేదండి. వాళ్ళు ఇంకా ఎప్పుడు తీసుకెళ్తారో ఏమో. మామూలుగా అయితే తీసుకెళ్ళిపోయినామా ఆంటీ అని చెప్పారు అక్క వాళ్ళ పిల్లలు. మేమైతే ఇల్లు వాళ్ళు అన్నీ తీసుకెళ్ళిపోయారు కదా, మాకు కావాల్సిన వస్తువులు మేము తీసుకొచ్చుకోవాలనేసి వెళ్ళాము. ఇంకా అక్కడ బ్యాక్ డోర్ కూడా ఉందండి. ఈ ఓన్ హౌస్కి అయితే రేకుల ఇల్లు ఇది. బాగా గాలాడిద్ది, ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే చుట్టుపక్కల ఇల్లులు ఏమి ఉండవు. రీసెంట్గా పక్కన వేరే వాళ్ళు స్థలం క్లీన్ చేసి రేకులు వేసుకోవాలని క్లీన్ చేసి పెట్టారంట. స్తంభాలు వేసుకున్నారు. అవి కూడా చూద్దామనేసి వచ్చాము. అయితే పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఇక్కడ కేవలం వాష్రూమ్ లేదనే మేము ఉండట్లేదు. వాష్రూమ్ కానీ ఉంటే ఇక్కడ ఉంటే మనకి రెంటు, కరెంటు బిల్లు అన్నీ మిగులుతాయి. కాకపోతే కేవలం వాష్రూమ్ లేదు, ప్రహరీ గోడ లేదు. ఇంకా లేడీస్ ఉండేది కాబట్టి అట్లా ఉంటే బాగుంటుంది కదా అనేసి, మామూలుగా అవి ఉండాలి కదండి, లేడీస్ ఉంటే కంపల్సరీ కదా. ప్రహరీ గోడ అనేది, వాష్రూమ్ అనేది, ఇట్లాంటి పల్లెటూరు లాగా ఉంటుంది, ఊరి చివరి ఉంటుంది కాబట్టి అవి 2 కంపల్సరీ ఉంటే మంచిది. అవైతే వాళ్ళవేనండి ఆ వస్తువులు అనేవి. ఆ ప్లాస్టిక్ డబ్బాలు అవి వాళ్ళైతే తీసుకెళ్ళలేదు. ఆ డేక్షలు అవన్నీ అయితే మాయి, మేము తీసుకెళ్తాము. ఇప్పుడు మామూలుగా నిన్న సండే కాబట్టి మేము చూసొద్దాం, ఖాళీ కదా, ఏమేమి తీసుకెళ్ళలేదు అనేసి చూడడానికి వచ్చాము. మొత్తం తీసుకెళ్ళామని చెప్పారు, కానీ ఎక్కడ ఉండిపోయినాయి. టమాటాలు అవి కూడా ఉన్నాయి. నేనైతే అవి పడేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు తీసుకొచ్చుకున్నారో ఏమో, బాగోదు కదా. అందుకనేసి నేనైతే అవి పడేశాను. ఇంకా చూస్తున్నాను ఏమేమి తెచ్చుకున్నారు, ఏంటి, ఏమేమి వస్తువులు ఉన్నాయని. ఆ చిన్న పిల్లోడు ఉన్నాడండి, 1 ఇయర్ బాబు వాళ్ళకి. ఆ బాబు బట్టలు ఉన్నాయి. అక్కడైతే రైస్ ఉన్నాయి, 1 కేజీ ఉన్నాయండి. బియ్యం కూడా తెచ్చుకున్నారు. వాళ్ళు ఉండాలని అనుకున్నారు, కానీ ఇంకా వాళ్ళకి పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కాబట్టి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఇంకెళ్ళారు. కానీ వెళ్తూ ఏమీ తీసుకెళ్ళలేదు. అన్నీ తీసుకెళ్ళిపోయినామా ఆంటీ అని చెప్పారు. నాకైతే వచ్చి చూస్తే అన్నీ ఎక్కడ ఉండిపోయినాయి వాళ్ళవి. అప్పుడు మా అమ్మమ్మ బతికున్నప్పుడైతే ఇక్కడే ఉన్నామండి మేము. ఎందుకంటే వాష్రూమ్ ఉన్నా లేకపోయినా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఆరోగ్యం బాగలేదు, రెంట్ హౌస్లో ఉంటే బాగోదు అనేసి మేమైతే ఇక్కడే ఉన్నాము. అమ్మమ్మ ఇక్కడే ఉండేది పొద్దుగూకులు. మేము కూడా ఇక్కడే ఉండేవాళ్ళం అండి. ఓన్లీ తినడానికి మేము రెంట్ హౌస్కి వచ్చేవాళ్ళం. తిని అక్కడే వంట తినడము, కానీ పడుకోవడానికి ఇక్కడ అమ్మమ్మ దగ్గరికే వచ్చేవాళ్ళం అండి మేము. ఇంకా మా ఆయన అయితే నన్ను డ్యూటీలో వదిలిపెట్టి వాళ్ళ అమ్మ దగ్గరే ఉండేవాడండి. మీకు కూడా ఆ వీడియోస్ అనేవి నేను పెడతానండి. ఎందుకంటే వాళ్ళ అమ్మతో ఎంత బాగుంటాడు, ఎలా చూసుకుంటాడు వాళ్ళ అమ్మగారిని అనేది నేను వీడియోస్ పెడతాను. ఉన్నాయండి నా దగ్గర. చాలా బాగా చూసుకునేవాడు. వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం ఆయనకి. పెడతాను. నా కాడ అంతకుముందు ఆమె బ్రతికున్నప్పుడు తీసిన వీడియోలు అయితే ఉన్నాయి. మా ఆయన అయితే ఎమోషన్ అవుతాడేమో అవి పెడితే, అందుకని ఆగాను. కానీ పెడతాను. ఆమె కోసం గ్లౌజెస్ తెచ్చాము. ఆమె దగ్గర అంటే క్లీన్ చేయడానికి అలా ఉండాలి కదండి. సో అందుకని నేను గ్లౌజెస్ ఉన్నాయి, ఒక బాక్స్కి ఉన్నాయండి. అనుకోకుండా జరిగింది కదా అమ్మమ్మ చనిపోవడం అనేది.
అందుకని అన్నీ మిగిలిపోయి ఉన్నాయి. ఇదైతే అప్పుడు అన్మ్యారీడ్ అప్పుడండి ఆయన కారం అనేది బిజినెస్ పెట్టారంట. అప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేసేవాడంట. అది ఒకటి ఉంది. చాలా ఉన్నాయండి ఈయన చేసిన బిజినెస్లు అయితే, కానీ ఒక్కటి సెట్ అవ్వలేదు, అన్నీ ఫ్లాప్ అవ్వడమే. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తే అప్పుడే వస్తుందిలే అనేసి వదిలేసాము. ఒక చిన్న జాబ్ ఉంటే బాగుండండి. అవి కూడా వాళ్ళు తెచ్చుకున్న ఉప్పు కారాలు అవండి, వాళ్ళకి డేక్షలు అవైతే నేను ఇచ్చాను. ఇంకా వాళ్ళు 1 డేనేమో వండుకున్నారు అంతే. వాళ్ళు 1 వీక్ ఉన్నారు, బయట నుంచి తెచ్చుకొని తిన్నారు. 1 డే ఒక్కరోజు వండింది మా అక్క. అది వచ్చేసి అమ్మమ్మ చెమ్ము, అది రాగిదండి. క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా రోజులైంది కదా పక్కన పెట్టి, సో అందుకని అట్లా ఉంది. అది ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను. రాగి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చాలా కొత్తగా ఉంటుంది. అది క్లీన్ చేస్తే చాలా రోజులు పక్కన పెట్టేలాగా పాతగా ఉంది. ఫస్ట్ టైం మా బాబుని మా ఇంటికి తీసుకొచ్చామండి వాడు పుట్టిన తర్వాత. ఇంక ఇంటి దగ్గర ఎవరు లేరనేసి ఈయన ఒక్కడే వస్తాను నేను వెళ్తాను అంటే నన్ను పిలవకుండా వెళ్ళిపోయాడు. ప్రతిసారి నన్ను పిలిచేవాడు, కానీ ఆయన వెనక్కి నేను వెళ్ళాను. ఇంకేం చేస్తాము, వెళ్ళాలి కదా, తప్పదు కదా, ఊడిపించినా ఏం చేసినా వెళ్ళాలి. ఇంకా వెళ్ళి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నామండి. వాళ్ళు వాడుకున్న బకెట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ బకెట్లు అవన్నీ అయితే మాయే, కానీ వాడుకున్నారు ఉన్నారు. కానీ అనుకోకుండా వాళ్ళు ఇంకా ఖాళీ చేశారు. ఎట్లా ఉంది ఏంటి, వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు కదా, ఒకసారి క్లీన్ చేసుకుందాం వచ్చి అనేసి నేను వచ్చాను. కానీ చూస్తే ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి. ఇంకా క్లీన్ చేయాలండి. ఇంకా కొంచెం కసువు కొట్టేసి వెళ్ళాలి. నేను క్లీన్ చేస్తున్నప్పుడే మా అబ్బాయి బాత్రూమ్కి వెళ్ళాడు. ఇంకా నేను మధ్యలోనే వీడియో ఆపేయాల్సి వచ్చిందండి. మామూలుగా అయితే పిల్లలు ఉంటే అంతే కదా, ఏ పని చేసుకుంటున్నా తింటున్నప్పుడు ఏడుస్తారు, తింటున్నప్పుడు బాత్రూమ్కి వెళ్తారు. వాళ్ళంతే, దేవుడే అలా చేపిస్తాడంట. పిల్లల మీద ఉంటుందా తిండి మీద ఉంటుందా అని. ఇంకా వాళ్ళు ఏడుస్తుంటే చూస్తూ ఉండలేము కదండి. అంతే, న్యూ మదర్స్కి అయితే అది అర్థం కాదు. అంతకుముందు వాళ్ళు చెప్తుంటారు, అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు. కొత్తగా మదర్ అయిన వాళ్ళకైతే ఈ విషయం తెలీదు. నేనైతే మొత్తం ఊడ్చేస్తున్నానండి, క్లీన్ చేస్తున్నాను. ఒకటైతే మొక్క కూడా వచ్చింది, అక్కడ వేప చెట్టు వచ్చింది ఇంట్లో. మళ్ళీ అది ఇప్పుడు చిన్నగా మొక్కగా ఉన్నప్పుడే పీకకపోతే మళ్ళీ అది ఇంకా ఏర్లు వచ్చేస్తాయి గోడలోకి, అందుకని పీకి పడేశాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను. ఇట్లా మాలాగా ఓన్ హౌస్ ఉండి కూడా రెంట్ హౌసుల్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే కమెంట్ చేయండి. మాకైతే పరిస్థితులు అనుకూలించక మేము ఉన్నామండి. ఒక వాష్రూమ్ ఉంటే చాలండి మేము వచ్చేసేవాళ్ళం. ప్రహరీ గోడ లేకపోయినా చుట్టుపక్కల ఏదో ఒకటి ప్రహరీలాగా కట్టేసుకొని, అంటే మామూలుగా చెట్లతో అయినా కర్రలతో అయినా ప్రహరీలాగా కట్టేసుకొని ఉండేవాళ్ళము. కానీ కేవలం వాష్రూమ్ లేదనే ఉన్నాము రెంట్ హౌస్లో. వాష్రూమ్ కూడా ఒక 10,000తో ఇప్పుడు అవ్వట్లేదండి, 15,000-20,000 దాకా అయింది ఆ వాష్రూమ్ కూడా. సో ఒక్కసారిగా మనకి అంత డబ్బు అంటే రాదు కదా, ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళకి రాదు. అప్పు అయితే చేయలేము, చేసినా కూడా తీర్చలేము. తీర్చే వాళ్ళకి అసలు అప్పు పుట్టదండి.